నిన్న నేడు రేపు ఎప్పటికీ ఇంటర్ ఎంఈసీలో నెంబర్ 1 గా నిలుస్తూ నేడు ప్రకటించిన ఇంటర్ ఎంఈసీ ఫలితాల్లో 985, 984, 983 మార్కులతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్స్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మనం లాస్ట్ వీడియోలో 4 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనం నేర్చుకోబోయే నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఏంటి అని అంటే రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ డిస్క్రైబ్స్ అ వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అనదర్ యాడ్వర్బ్ ఆర్ ఎ హోల్ సెంటెన్స్. అంటే ఏంటంటే ఆ వర్డ్ దేన్ని వర్బ్ని కానీ యాడ్జెక్టివ్ని కానీ లేదా వేరే యాడ్వర్బ్ని కానీ లేదా మొత్తం సెంటెన్స్ని కానీ డిస్క్రైబ్ చేసేది అంటే వాటి గురించి చెప్పేది యాడ్వర్బ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? బ్యాడ్లీ, ఫుల్లీ, కేర్ఫుల్లీ. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్లో చూద్దాం. షీ ఈజ్ వాకింగ్ స్లోలీ. తను ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. షీ ఈజ్ వాకింగ్ అనేది ఏంటి? అక్కడ వర్బ్. ఆ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఆ వర్బ్ ఎలా నడుస్తుంది అనేది డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి స్లోలీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. షీ ఈజ్ టాకింగ్ కేర్ఫుల్లీ. టాకింగ్ ఏంటి? వర్బ్. టాకింగ్ అంటే ఏంటి? మాట్లాడడమే కదా వర్బ్. ఆ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ ఏమవుతుంది? కేర్ఫుల్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రపోజిషన్ అంటే ఏంటో చూద్దాం. ప్రపోజిషన్ అంటే ఏంటంటే రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ బిఫోర్ ఎ నౌన్, అ ప్రొనౌన్ ఆర్ జర్నర్ టు షో ప్లేస్, టైమ్, డైరెక్షన్. అంటే ఏంటంటే వర్డ్స్ ఏవైతే నౌన్కి ముందు కానీ ప్రొనౌన్కి ముందు కానీ వాడే వాటిని ప్రపోజిషన్స్ అంటాం. లేదా టైం, ప్లేస్, డైరెక్షన్ని డిస్క్రైబ్ చేసే వాటిని ప్రపోజిషన్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ ఏంటి? అబౌవ్, ఆన్, ఎక్స్పెక్ట్, ఫ్రమ్, ఇన్, నియర్, బిఫోర్, ఎక్సెట్రా. సెంటెన్స్లో ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఎక్కడుంది? బుక్ ఎక్కడుంది? ఆన్ ద టేబుల్. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ప్లేస్. ప్లేస్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ప్రపోజిషన్. మనం అనుకున్నాం కదా షోస్ ఎ ప్లేస్. ప్లేస్ని చెప్తుంది కాబట్టి ప్రపోజిషన్ అవుతుంది. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. సో ఆన్ అనేది ఇక్కడ ఏంటి? ప్రపోజిషన్. నెక్స్ట్ ఐఎమ్ అగైన్స్ట్ అబార్షన్. అగైన్స్ట్ అంటే ఏంటి? నేను వ్యతిరేకిస్తున్నాను. ఇక్కడ నేను ఏం చెప్పాను? రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ బిఫోర్ అ నౌన్ ఆర్ అ ప్రొనౌన్. ఇక్కడ ఐఆమ్ ఏంటి? ప్రొనౌన్. ప్రొనౌన్ని ప్రపోజిషన్ అనేది ప్రొనౌన్కి ముందు వాడేది అన్నాము. సో ఇక్కడ అగైన్స్ట్ ది అబార్షన్కి వాడుతున్నాం కాబట్టి ఈ అగైన్స్ట్ అనేది ఏమవుతుంది? ప్రపోజిషన్ అవుతుంది. అర్థమైందా? టైంని కానీ డైరెక్షన్ని కానీ ప్లేస్ని కానీ చెప్పేది కానీ నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు వాడేది కానీ ప్రపోజిషన్ అంటాము. ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం? కాంజుగేషన్ అంటే ఏంటంటే రిఫర్స్ టు ద వర్డ్ దట్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్ని కలిపేది కానీ, ఒక వర్డ్ని ఇంకో వర్డ్ని కలిపేది కానీ, ఒక ఫ్రేజ్ని ఇంకో ఫ్రేజ్ని కలిపేది కానీ. ఫ్రేజ్ అంటే ఏంటి? అసలు ఫ్రేజ్ అంటే చాలా మందికి అంటే ఏంటో తెలియదు. ఫ్రేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. లైక్ ఆఫ్టర్, సిన్స్, బిఫోర్ అని ఉన్నాయి. ఈ 3 వర్డ్సే. కానీ నేను మూడింటిని ఒకే సెంటెన్స్లో రాయలేను. ఎందుకు? ఈ 3 కలిపి ఒక మీనింగ్ రావదు. ఆఫ్టర్, సిన్స్, బిఫోర్ మీనింగ్ ఉందా? ఏం మీనింగ్ లేదు. ఫ్రేజ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని మీనింగ్ఫుల్గా రాయడాన్ని ఫ్రేజ్ అంటాము. అంటే ఇప్పుడు షీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాను. షీ ఈజ్ బ్యూటిఫుల్. ఈ 3 వర్డ్స్, ఈ మూడింటిని కలిపితే ఒక సెంటెన్స్ అయింది. ఆ సెంటెన్స్కి మీనింగ్ ఉంది. దాన్ని ఫ్రేజ్ అని అంటాము. ఇప్పుడు రిఫర్స్ టు ద వర్డ్స్ దట్ కనెక్ట్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్ అంటే కాంజుగేషన్ అన్నాను. ఫ్రేజెస్ అంటే ఏంటని చెప్పాను? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. అంటే వర్డ్స్ని కలిపితే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్. మీనింగ్ఫుల్ సెంటెన్స్ అంటే మంచిగా అంటే ఒక అర్థమయ్యే విధమైన సెంటెన్స్ ఉండాలి. సిన్స్, బిఫోర్, ఐదర్ అన్నాను. అది సెంటెన్స్ కాదు కదా. షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అదొక సెంటెన్స్. దానికి ఒక మీనింగ్ ఉంది. అమ్మాయి అందంగా ఉంది అన్న మీనింగ్ వచ్చింది. సో ఫ్రేజ్ అంటే అది. అలా కనెక్ట్ చేసే వర్డ్స్ని కాంజుగేషన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. అండ్, ఆర్, సో, ఆఫ్టర్, సిన్స్, బిఫోర్, ఐదర్, నైదర్, ఎక్సెట్రా. లైక్ సెంటెన్స్లో ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ షీ ఈజ్ క్లెవర్. అండ్ అనేది ఏంటి? ఇక్కడ కనెక్టింగ్ వర్డ్. ఏమేమి కనెక్ట్ చేస్తుంది? 2 సెంటెన్సెస్ని. వేటిని? షీ ఈజ్ బ్యూటిఫుల్ అండ్ షీ ఈజ్ క్లెవర్ అనే 2 సెంటెన్సెస్ని కలిపేది అండ్ అనేది కాంజుగేషన్ అవుతుంది. ఆ అండ్ 2 సెంటెన్స్ని కలుపుతుంది కాబట్టి అండ్ కాంజుగేషన్ అయింది. నెక్స్ట్ బిఫోర్. హీ కేమ్ బిఫోర్ మీ అన్నాను. బిఫోర్కి ఇప్పుడు 2 సెంటెన్సెస్ని కలపట్లా కానీ వర్డ్స్ని కలుపుతుంది. హీ కేమ్ బిఫోర్ మీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని కలిపేది బిఫోర్. సో బిఫోర్ ఏమైతే అక్కడ కాంజుగేషన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్
ఇంటర్జెక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిఫర్స్ టు ద వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్. మన యొక్క ఎమోషన్ని కానీ మన యొక్క ఫీలింగ్ని కానీ ఎక్స్ప్రెస్ చేసేదాన్ని ఇంటర్జెక్షన్ అంటాము. లైక్ ఓ వావ్, ఓ మై గాడ్, అవన్నీ ఎగ్జాంపుల్సే. ఆహా, గాష్, ఆవ్, గ్రేట్, హే అని అంటాం కదా, అవన్నీ ఏంటి? ఎమోషన్. మన యొక్క ఎమోషన్ని చిన్న ఎక్స్క్లమేటరీ మార్క్తో డిక్లేర్ చేస్తున్నాము. ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే ప్రతి దానికి ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది. ఎందుకు? అవి ఒక ఎమోషన్ని డిక్లేర్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఒక ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎక్స్ప్రెస్ చేసే వాటిని ఏమంటాం? ఇంటర్జెక్షన్ అంటాం. నీ ఫీలింగ్ని స్ట్రాంగ్గా చెప్పడం కానీ నీ ఎమోషన్ని చెప్పడం కానీ ఒక్క వర్డ్లో వాటిని ఇంటర్జెక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే అలాస్, హీ పాస్డ్ అవే. అలాస్ అంటే ఏంటంటే సాడ్ ఫీలింగ్, అతని వల్ల చనిపోయాడు, అలాస్ అని ఒక సాడ్ ఎమోషన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను ఇప్పుడు. నెక్స్ట్ అలాగే హే హాయ్, హౌ ఆర్ యూ. హే అనేది నేను ఎగ్జైట్మెంట్, వాళ్ళని చూడగానే హాయ్ అనే ఎగ్జైట్మెంట్ నాకు, వాళ్ళని కలుస్తున్నాను అనే ఎగ్జైట్మెంట్ నాకు ఉంది, ఇంకా హే అనే ఎగ్జైట్మెంట్ చూపించాను. అలా ఎగ్జైట్మెంట్ కానీ బాధ ఏదైనా, ఏ ఎమోషన్ అయినా కూడా మనం ఎక్స్ప్రెస్ చేసే వాటిని ఏమంటాం? ఇంటర్జెక్షన్ అంటాము. ఓకే, ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నిటికీ మీనింగ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతిదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్తో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను మీకు, ఓకేనా? ఇందాక నేను చెప్పిన విధంగా ఈచ్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సెంటెన్సెస్లో ఎగ్జాంపుల్స్ ఎలాగో చూద్దాం. ఫస్ట్ నౌన్ అంటే ఏమని చెప్పా? నేమింగ్ వర్డ్స్. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్లో. మైక్ ఓన్స్ ద ఫాస్టెస్ట్ కార్ అన్నాను నేను. ఇక్కడ మైక్ అనేది ఏంటి? నౌన్. ఓకే, మరి ఇక్కడ కార్ కూడా నౌనే. ఒక సెంటెన్స్లో ఎన్ని నౌన్ అయినా ఉండొచ్చు, ఎన్ని వర్బ్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని ప్రొనౌన్స్ అయినా ఉండొచ్చు, తప్పేం కాదు. అది డిపెండ్స్ ఆన్ అస్, అంటే ఆ సెంటెన్స్ని బట్టి అది డిపెండ్ అవుతుంది అంతే. నౌన్స్ ఎన్నైనా రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు. ఇక్కడ మైక్ అనేది నౌనే, కార్ అనేది కూడా నౌనే. సో నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్స్ అన్నాను. ఇక్కడ నేమింగ్ వర్డ్స్ ఏమేమి ఉన్నాయి? మైక్ ఉంది, కార్ ఉంది. సో ఇవి రెండు ఏమవుతాయి? నౌన్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్. దే డిసైడెడ్ టు బై ది హౌస్ అన్నాను. హౌస్కి మనం వేరే వేరే పేర్లు పెట్టచ్చు, బట్ ఒరిజినల్ నేమ్ ఏంటి? హౌస్ అనే కదా. మనం ఏమన్నా ఇల్లుని ఏమంటాం? హౌస్ అనే కదా అనేది. సో హౌస్ అనేది ఇక్కడ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. నౌన్ అంటే ఏంటి? నేమింగ్ వర్డ్ ఏంటి ఇక్కడ? హౌస్. సో ఈ సెంటెన్స్లో నేమింగ్ వర్డ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ అంటే ఏమని చెప్పాను? డిస్క్రైబ్స్ అ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ దట్ వాజ్ అన్ ఎగ్జైటింగ్ ఫిలిం. ఇక్కడ దట్ అనేది ఏంటి? ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. అది ఎలా ఉందంట? ఎగ్జైటింగ్గా ఉంది. ఎగ్జైటింగ్ అనేది ఏమవుతుంది? ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకు? ఇది దట్ ప్రొనౌన్ కదా. ఈ ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? యాడ్జెక్టివ్. ఎలా అవుతుంది అనేది ఎగ్జైటింగ్గా ఉందంట. ఆ ఫిలిం ఎగ్జైటింగ్గా ఉంది కాబట్టి అది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ఎస్ఏ. ఇక్కడ దిస్ ఏంటి? ప్రొనౌన్. లాంగెస్ట్ ఏమవుతుంది? యాడ్జెక్టివ్. ఎందుకు? దిస్ అంటే ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఇది ఎలా ఉంది? లాంగెస్ట్, పెద్దగా ఉందంట. ఏంటది? దిస్ అంటే ఆ ఎస్ఏ అనేది. దిస్ ఎస్ఏ ఈజ్ ద లాంగెస్ట్ అంటే ఈ ఎస్ఏ అనేది లాంగెస్ట్గా ఉంది. సో డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ప్రొనౌన్ని లాంగెస్ట్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ యాడ్వర్బ్స్ అంటే ఏంటి? యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ వర్బ్. షీ వాక్డ్ స్లోలీ. తను ఎలా నడిచింది? స్లోగా నడిచింది. నౌన్ని ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా నడిచింది? స్లోలీ. వర్బ్ని డిస్క్రైబ్ చేసింది. వర్బ్. వాక్డ్ అనేది ఏంటి ఇక్కడ? వర్బ్ని డిస్క్రైబ్ చేసింది. ఎలా నడుస్తుంది? స్లోగా నడుస్తుంది. వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి స్లోలీ ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ద పోలీస్ అరైవ్డ్ వెరీ క్విక్లీ. అరైవ్డ్ ఏంటి ఇక్కడ? వర్బ్. ఈ వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా వచ్చారు? ఫాస్ట్గా వచ్చారు. వెరీ క్విక్లీ అంటే త్వరగా వచ్చారు. వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వర్బ్స్ అంటే ఏంటి? యాక్షన్, థింగ్. యాక్షన్ అనేది వర్బ్. ఇక్కడ వర్బ్ ఏంటో చూద్దాం. ద ఫ్లడ్స్ ఆర్ సీరియస్. మీకు అనిపించచ్చు ఇక్కడ యాక్షన్ ఏం జరుగుతుంది అని. ఆర్ అనేది ఇక్కడ ఏంటి? యాక్షన్. ఎందుకు? ద ఫ్లడ్స్ ఆర్ సీరియస్. ఆర్ అనేది అక్కడ వర్క్ అంటే యాక్షన్ జరుగుతుంది కాబట్టి వర్బ్. నెక్స్ట్ టేక్ యువర్ ఓన్ టైం. టేక్ అంటే ఏంటి? తీసుకోవడం. అంటే యాక్షనే కదా, మనకి ఐడియా ఉండేది. టేక్ అంటే ఏంటి? తీసుకోవడం, యాక్షన్. సో ఇక్కడ యాక్షన్ జరుగుతుంది కాబట్టి వర్బ్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. హీ వెంట్ ఇన్ టు ద రూమ్. టైంని, డైరెక్షన్ని
చెప్పే వాటిని ప్రపోజిషన్స్ అంటాం కదా. హీ వెంట్ ఇన్ టు ద రూమ్, ప్లేస్ ని కూడా డిస్క్రైబ్ చేసింది. ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి, రూమ్ లోపలికి వెళ్ళాడు కాబట్టి ప్రపోజిషన్. నెక్స్ట్ హీ ఈస్ ఫ్రమ్ ఢిల్లీ, ఎక్కడి నుంచి వచ్చాడు తను? ప్లేస్, ఈ ప్లేస్ ని డిస్క్రైబ్ చేస్తుంది, ఫ్రమ్ ఢిల్లీ. సో అందుకని ఫ్రమ్ ఏమవుతుంది ఇక్కడ? ప్రపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ అంటే ఏంటి? నౌన్ ప్లేస్ లో వాడే వాటిని ప్రొనౌన్స్ అంటాము, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వాడే వాటిని. ఇక్కడ జాన్ అనేది నౌన్, ఈ నౌన్ ప్లేస్ లో గేవ్ హర్ ఎ గిఫ్ట్ అంటే ఇక్కడ హర్ అనేది ప్రొనౌన్ అవుతుంది. అంటే దీని ప్లేస్ లో వాడకపోయినా హర్ అనేది ప్రొనౌన్. ఎందుకు అని అంటే హర్ పేరు ఇక్కడ మెన్షన్ చేయాల, ఇక్కడ నౌన్ ని మెన్షన్ చేయకుండా హర్ అని వాడారు. ఇక్కడ జాన్ నౌనే, కానీ జాన్ ప్లేస్ లో హిజ్ వాడలేదు. జాన్ ప్లేస్ లో వాడకపోయినా హర్ అనేది నౌన్ ఎందుకు అవుతుంది? తన పేరుకి బదులుగా హర్ అని వాడారు కాబట్టి అది ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ వై డిడ్ యూ పుష్ మీ, ఇక్కడ వై డిడ్ యూ పుష్ మీ అని ఉంది కదా. యు అంటే ఎవరు? మనకు మెన్షన్ చేయాల. మీ అంటే ఎవరు? నువ్వు. నీ పేరు మెన్షన్ చేశారా? చేయలేదు. యు అంటే అతని పేరు మెన్షన్ చేశారా? చేయలేదు. పేరు మెన్షన్ చేయకుండా పేరుకి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ వాడాం కాబట్టి యు అండ్ మీ ఏమవుతాయి? ప్రొనౌన్స్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ కాంజుగేషన్స్. కాంజుగేషన్స్ అంటే ఏంటి? కనెక్ట్ చేయాలి. రెండు సెంటెన్సెస్ని కానీ, వర్డ్స్ని కానీ, ఫ్రేజెస్ని కానీ, క్లాసెస్ని కానీ కనెక్ట్ చేసేవి ఏంటి? కాంజుగేషన్స్. ఇక్కడ కాంజుగేషన్స్ ఏంటో చూద్దాం. హీ ఈస్ టాల్ అండ్ స్లిమ్, ఇక్కడ టాల్ స్లిమ్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఇతని గురించి చెప్తూ ఇతను ఈ రెండులా ఉన్నాడు. ఇప్పుడు హీ ఈస్ టాల్, హీ ఈస్ స్లిమ్, హీ ఈస్ హ్యాండ్సమ్ అని ఇన్ని సెంటెన్స్ చెప్పకుండా ఒక చిన్న అండ్ అనే కాంజుగేషన్ వాడడం వల్ల రెండు సెంటెన్సెస్ ని ఒక సెంటెన్స్ లా రాయగలిగాము. సో కనెక్ట్ చేసే వర్డ్స్ ఏమంటాము? కాంజుగేషన్స్ అంటాము. నెక్స్ట్ టామ్ సిక్ సో హీఈస్ నాట్ హియర్, ఇప్పుడు నేను కనెక్ట్ చేసే వర్డ్ అన్నాను. టామ్ సిక్ కాబట్టి అతను ఇక్కడికి రాలేదు, సో కాబట్టి రాలేదు. సో ఏమైంది ఇక్కడ? కాంజుగేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే నేను ఏమని చెప్పాను? ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేసేది ఇంటర్జెక్షన్ అని చెప్పాను. ఇక్కడ చూద్దాం, ఎగ్జాంపుల్స్ లో చూద్దాం. వావ్, హే. నేను ఏమని చెప్పాను? ఇంటర్జెక్షన్ కి ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఉంటాయని చెప్పాను. ఎక్స్క్లమేటరీ మార్క్ ఇవి రెండు ఎక్స్ప్రెషన్స్ ని తెలియజేస్తున్నాయి. వావ్, ఎగ్జైట్ అవుతున్నాడు. ఎగ్జైట్మెంట్ అనేది కూడా ఒక ఎమోషనే కాబట్టి అది ఇంటర్జెక్షన్ అవుతుంది. నెక్స్ట్ హే, హ్యాపీనెస్. హే, హౌ ఆర్ యూ, అతని కలిశాడు, ఎలా ఉన్నావు అని అడిగాడు. ఎలా ఉన్నావు అడిగినప్పుడు హే అనే ఎగ్జైట్మెంట్ తనలో ఉంది. ఎక్కడ ఎగ్జైట్మెంట్ అనేది కూడా ఒక ఎమోషన్ కాబట్టి అది ఇంటర్జెక్షన్ అయింది. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి? ఎమోషన్ ని డిస్క్రైబ్ చేసేది ఇంటర్జెక్షన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఫర్ టుడే. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.